కాబట్టి అప్పర్ బాడీ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే రన్నింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్ స్వింగ్ చేస్తుంటాం కాబట్టి మీ హ్యాండ్లో పవర్ ఉండాలంటే, స్ట్రెంత్ ఉండాలంటే, మనం రన్నింగ్ బాగా చేయాలంటే అనేది హ్యాండ్లో షోల్డర్ అప్పర్ బాడీ కూడా మనం అనేది ఒక పార్ట్ అనమాట బిల్డ్ చేసుకోవాలి. అనేది లోవర్ బాడీ వర్కౌట్ కాబట్టి అలాంటి స్క్వాట్స్ చేస్తే మనం ఈజీ అనేది మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. స్ట్రెంత్ బిల్డ్ అయ్యి మనం రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే స్క్వాట్స్ అనేది 30 into 2 చేయాలి. 200 వచ్చేసి 2 times చేయాలి. 2 times చేయాలి ఏంటంటే ఎంత 28 నుంచి 32 సెకండ్ లోపు చేయాలన్నమాట. కాబట్టి మనం నార్మల్గా చేసేదానికంటే శాండ్లో హిల్లో వర్కౌట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. హాయ్ గైస్, దిస్ ఈస్ కుమార్. ఐఎమ్ ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మనము ఆర్పిఎఫ్ ఎలా స్టార్ట్ చేయాలన్నమాట రన్నింగ్. ఓకే, చాలా మంది ఎలా రన్నింగ్ స్టార్ట్ చేయాలి, ఎలా రన్నింగ్ చేస్తే 5:45 బిలో చేయగలము, అలానే ఎస్ఐకి అయితే 6:30 బిలో ఎలా చేయగలమని తెలుసుకుందాం. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎలా రన్నింగ్ స్టార్ట్ చేయాలి, ఎలా రన్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎలా మనం స్టార్ట్ చేసేది, ఎలా రన్నింగ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే మనము మంచి టైమింగ్లో చేయగలం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? మండే టు సాటర్డే ఇది బిగినర్స్. ఓకే, బిగినింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మండే అన్నమాట. మండే ఎలా స్టార్ట్ చేయాలి, మండే ఏఎం అన్నమాట. ఏఎం వచ్చేసి వార్మ్ అన్నమాట. వార్మ్ అంటే బాడీని హీట్ చేసుకోవడమే వార్మ్ అన్నమాట. వార్మ్ ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి బాడీని హీట్ చేసుకోవాలి. ఒక ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ చేసుకోవాలి. స్ట్రెచింగ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 రౌండ్స్ వేసుకొని బాడీ హీట్లో పెట్టుకుంటాం అన్నమాట. ఆ బాడీని హీట్లో పెట్టుకోవడానికి వార్మ్ పట్టం. వార్మ్ అయిపోయిన తర్వాత మనం 25 minutes రన్నింగ్ చేయాలి. 25 minutes ఎందుకంటే మనం అనేది బాడీలో ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మనం అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది లాంగ్ రన్ చేయాలన్నమాట. లాంగ్ రన్ చేయాలి. లాంగ్ రన్ ఒక 25 minutes చేశారు. మీకు స్టార్టింగ్లోనే 25 minutes చేయలేకపోతే ఒక 20 minutes చేసిన తర్వాత, లేకపోతే 15 minutes చేసిన తర్వాత గ్యాప్ తీసుకొని ఒక 2-3 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 10 minutes అలా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అలా 25 minutes కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అప్పుడు మీకు అనేది ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఎండ్యూరెన్స్ బిల్డ్ చేయడం వల్ల మనం అనేది ఆ స్పీడ్ ట్రైనింగ్లో చేయగలం. ఇంకా 5:45 బిలో చేయడంలో ఇంకో వీడియో తీసుకొస్తున్నాను. ఆ వీడియో ఛానల్లో పెడతాను, అప్పుడు మీరు చూడండి. ఫస్ట్ అయితే మరి ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఎండ్యూరెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని తెలుసుకుందాము. ఓకేనా? 25 minutes రన్నింగ్ చేసినాము, అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్. ఎందుకంటే మనకు మస్ట్ అండ్ షుడ్ అనేది కూలింగ్ డౌన్ అవసరం అన్నమాట. ఎందుకంటే మనము 25 minutes చేసిన తర్వాత బాడీ అనేది ఒక హీట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ హీట్ని తగ్గియాలంటే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. అలాంటప్పుడే మనం బాడీ అనేది కూలింగ్ డౌన్ అయ్యి మనం ఎలాంటి పెయిన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ కూలింగ్ డౌన్ తగ్గిపోతుంది అన్నమాట. బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తే. ఆ కూలింగ్ డౌన్ అయిపోతే స్ట్రెచింగ్ ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే మన స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్కి బాడీ ఎంత అవసరమో స్ట్రెచింగ్ కూడా అంతే అవసరం అనమాట. కూలింగ్ డౌన్ కూడా అంతే అవసరం అనమాట. కాబట్టి మన స్ట్రెచింగ్ ఎందుకంటే మనము రన్నింగ్ చేసినప్పుడు పెయిన్స్ రాకుండా ఉండాలంటే మనం అనేది స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. కాబట్టి మనం అనేది స్ట్రెచింగ్ ఎలా చేయాలని తెలుసుకుందాం. ఓకేనా? 7 to 8 ఎక్సర్సైజ్ నార్మల్గా స్ట్రెచింగ్ చేసుకోండి. స్ట్రెచింగ్ వీడియో మన దాంట్లో పెట్టలేదు, కానీ నేను పెడతాను, త్వరలోనే పెడతాను. కాబట్టి ఇస్తే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అన్నమాట. మన పెయిన్ రాకుండా ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అనేది స్ట్రెచింగ్ అనేది చేయాలన్నమాట. ఈవినింగ్ సెక్షన్ కాబట్టి 3K రన్నింగ్ అనమాట. 3 km అంటే 3 kilometers రన్నింగ్ చేయాలన్నమాట. మనం లాంగ్ చేస్తేనే ఇంకా ఎండ్యూరెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే 3 km రన్నింగ్ చేయాలి. ఈవినింగ్ రన్నింగ్ మీడియం ఫేస్లో స్లోగా చేయండి. ఓకేనా? 3 km అయిపోతుంది. అలాగే కోన్ వర్కౌట్స్, మీ దగ్గర కోన్స్ ఉంటే లేకపోతే బాడీలు తోటరైనా మీరేంటి 6 to 8 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఓకేనా? 6 to 8 ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటంటే 2 sets చేయాలి. అలాంటప్పుడు మీకు అనేది ఎజిలిటీ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. కాబట్టి మరి కోన్ వర్కౌట్స్ చేయండి, 6 to 8 ఎక్సర్సైజ్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. ఓకే, కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. కూలింగ్ డౌన్ అంటే చెప్పినా ఓకే, సర్టెన్ బాడీకి హీట్ తీసుకెళ్తాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్ హీట్ని తగ్గించడానికి కూలింగ్ డౌన్ చేస్తాము. కూలింగ్ డౌన్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తాము. స్ట్రెచింగ్ ఎందుకంటే మనము పెయిన్ని బికమ్ చేయడానికి, పెయిన్ని రాకుండా ఉండడానికి నెక్స్ట్ డే వర్కౌట్కి, లేకపోతే ఈవినింగ్ వర్కౌట్కి, మార్నింగ్ వర్కౌట్కి చేస్తాం. కాబట్టి పెయిన్ని రాకుండా ఉండడానికి స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేస్తాము. కాబట్టి స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ట్యూస్డే AM మార్నింగ్. ఓకే, వార్మ్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. ఓకే, మస్ట్ అండ్ షుడ్ అనేది ఫస్ట్ ఏం చేయాలి, స్ట్రెచింగ్ చేయాలి. స్ట్రెచింగ్ చేసిన తర్వాత వార్మ్ చేసుకోండి, బాడీ హీట్లో చేసుకుంటారు. ఓకే, వార్మ్ అయిపోతుంది. వార్మ్ అయిపోతుంది ఏంటంటే 30 minutes రన్నింగ్ అనమాట. ఓకే, 30 minutes మీకు అంతగా బ్రీతింగ్ కంట్రోల్ కావట్లేదు కాబట్టి మీరు 30 minutesలో చేయాలంటే 15 minutes చేయండి రన్నింగ్. ఒక 15 minutes రన్నింగ్ చేసిన తర్వాత
మళ్ళీ ఒక 2-3 మినిట్స్ గ్యాప్ తీసుకోండి, లేకపోతే 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ 50 మినిట్స్ చేయండి. అలా మీకు అనేది బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది అనమాట. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఆ రోజుకైతే మార్నింగ్ అయితే 30 మినిట్స్ అన్ని కంటిన్యూషన్ రన్నింగ్ చేయండి. ఓకేనా. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్చింగ్ అనమాట. కూలింగ్ డౌన్ చెప్పిన కూలింగ్ డౌన్ మన 30 మినిట్స్ రన్నింగ్ చేసినాం కాబట్టి బాడీ హీట్లో వెళ్ళిపోతుంది కాబట్టి దానికి హీట్ని తగ్గడానికి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తాము. అలానే స్ట్రెచ్చింగ్ ఎందుకంటే మనము నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తాం కాబట్టి పెయిన్ రాకుండా ఉండడానికి స్ట్రెచ్చింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఒక 7 to 8 ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకేనా. మార్నింగ్ సెక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 4 km రన్నింగ్ అనమాట. ఎలా మీడియం ఫేస్లో చేయాలి అంటే మనము అంత స్లో చేయొద్దు, అంత స్పీడ్ చేయొద్దు అనమాట. మీడియం ఫేస్ స్లో మీడియంలో చేయాలన్నమాట. 4 km రన్నింగ్ చేయండి. 4 km రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పర్ బాడీ వర్కౌట్ చేయాలి. అప్పర్ బాడీ వర్కౌట్ ఏంటంటే షోల్డర్ బిల్డ్ చేసుకోవాలి. మనం ఏంటంటే రన్నింగ్ చేస్తాం కాబట్టి మనము లెగ్స్కి స్ట్రెంత్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం అప్పర్ బాడీ వర్కౌట్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. మాకు సపోజ్ షోల్డర్ని హ్యాండ్ స్వింగ్ చేస్తూ వెళ్తుంటాం కదా రన్నింగ్, కాబట్టి మనం బిల్డ్ చేసుకోవాలంటే అప్పర్ బాడీ వర్కౌట్స్ ఏముంటాయి, ఇప్పుడు డిప్స్లో వేరియేషన్ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. ఏంది, ఓకే డిప్స్లో వైట్ డిప్స్, ఓకే నార్మల్గా డైమండ్, అలా వేరియేషన్ వర్కౌట్స్. కాబట్టి ఒక 7 to 8 ఎక్సర్సైజ్ చేయండి అన్నమాట డిప్స్లో వేరియేషన్. లేకపోతే పుల్అప్స్ కూడా ఒక స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి ఒక వీలు ఉంటుంది కాబట్టి అప్పర్ బాడీ వర్కౌట్లో స్ట్రెంత్ వర్కౌట్ పుల్అప్స్ చేయండి. ఓకే 30 into 2 లేకపోతే 30 into 3 అలా సెట్స్ వైజ్గా చేయండి అన్నమాట. ఓకే అలా అప్పర్ బాడీ ఓకే మనం వచ్చేసి ఏంటంటే డిప్స్ అయినా కానీ అలానే పుల్అప్స్ అయినా కానీ అలా సెట్స్ వైజ్గా చేస్తే మీకు అనేది అప్పర్ బాడీ అనేది బిల్డ్ అయ్యి ఇంకా బాగా రన్నింగ్ చేయగలం అనమాట. కాబట్టి మనం ఏంటంటే అప్పర్ బాడీ వర్కౌట్ అయిపోతుంది. అలాంటి కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్చింగ్ అనమాట. వెడ్నెస్డే వర్కౌట్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి స్ట్రెచ్చింగ్ చేస్తాము. స్ట్రెచ్చింగ్ ఎందుకంటే మనం వచ్చేసి పడుకొని లేస్తాం కాబట్టి ఒక బాడీలో యాక్టివ్ ఉండదు కాబట్టి మనం స్ట్రెచ్చింగ్ చేయాలన్నమాట. స్ట్రెచ్చింగ్ చేస్తే మజిల్ అనేది క్రాంప్ రాకుండా మనకు పెయిన్ రాకుండా మనం ఇంకా రన్నింగ్ చేస్తాం కాబట్టి మనం అనేది బాడీలో హిట్ చేసుకోవాలంటే స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓకే వార్మ్ చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు 50 మినిట్స్ రన్నింగ్ అనమాట. 50 మినిట్స్ రన్నింగ్ చేస్తాము. రన్నింగ్ చేసిన తర్వాత లేకపోతే 2 km రన్నింగ్ చేస్తాము. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే హైనీ ఎందుకంటే మనము రన్నింగ్ చేసుకుంటూ ఫ్రంట్ ఒక 10 మీటర్స్ దాకా రన్నింగ్ చేయాలి. ఆ తర్వాత రన్ చేయాలి. ఓకే అలా 3 సెట్స్ చేయండి. ఓకే అలా 3 సెట్స్ చేయండి. 3 సెట్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ లోని అన్నమాట. ఓకే లోని చేయండి. మళ్ళీ లోని ఏంటంటే లోని చేసుకుంటూ ఫ్రంట్ ఒక 10 మీటర్స్ దాకా చేయాలి. మళ్ళీ రన్ స్పీడ్గా చేయాలి. అలా 3 సెట్స్ చేయాలన్నమాట. లోని 3 సెట్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే స్క్వాట్స్ ఏంటంటే మనం అనేది ఇంప్రూవ్ బాడీ అంటే మనం స్ట్రెంత్ వర్కౌట్ చేసుకున్నాం కాబట్టి అనేది మనం స్క్వాట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే మనం ఓకే థైలో లేకపోతే కాప్స్లో అనేది లోవర్ బాడీ వర్కౌట్ కాబట్టి అలాంటి స్క్వాట్స్ చేస్తే మనం ఈజీ అనేది మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. స్ట్రెంత్ బిల్డ్ అయ్యి మనం రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే స్క్వాట్స్ అనేది 30 into 2 చేయాలి. 30 into 2 చేయాలి అంటే 9 మొత్తం అయితే 60 చేయాలన్నమాట. 30 చేసిన తర్వాత 30 సెకండ్ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ ఒక 30 చేయండి. అలా 60 చేస్తాం అన్నమాట. అయిపోతే స్క్వాట్స్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హాఫ్ స్క్వాట్ వచ్చేసి ఏంటంటే 30 చేస్తాము. 30 చేసిన తర్వాత 30 సెకండ్ రెస్ట్ తీసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ 30 చేస్తాము. అలా ఒక 2 సెట్స్ అయిపోతుంది. ఆ తర్వాత జంప్ అండ్ స్క్వాట్ కూడా సేమ్ కాబట్టి ఒక 30 చేస్తాము. 30 చేసిన తర్వాత మళ్ళీ 30 సెకండ్ గ్యాప్ తీసుకోము. మళ్ళీ 30 చేస్తాము. అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ 30 చేస్తాము. అలా 3 సెట్స్ చేయాలన్నమాట జంప్ అండ్ స్క్వాట్. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్చింగ్. ఓకే కూలింగ్ డౌన్ అంటే తెలుసు మీకు, అలాంటి స్ట్రెచ్చింగ్ అంటే మీకు కూడా తెలుసు చెప్పిన. పిఎం ఏంటంటే 5 km రన్నింగ్ అనమాట. 5 km ఎందుకంటే మన బాడీలో స్ట్రెంత్ అనేది ఓకే ఎండ్యూరెన్స్ అనేది బ్రీతింగ్ కంట్రోల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే లాంగ్ రన్ చేయాలి కాబట్టి మనం అనేది 5 km రన్నింగ్ చేసినాం. రన్నింగ్ చేస్తాము. 5 km రన్నింగ్ మీడియం ఫేస్లో చేస్తాము. మీడియం ఫేస్లో అయిపోయిన తర్వాత ఏబీసీ డ్రిల్స్ అన్నమాట. ఏబీసీ డ్రిల్స్ ఎందుకంటే మన దాంట్లో బాడీలో ఓకే స్పీడ్ అనేది బిల్డ్ చేస్తుంది కాబట్టి మనం ఏబీసీ వర్కౌట్ వచ్చేసి 6 to 8 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఒక 2 సెట్స్ చేయండి. 6 to 8 ఎక్సర్సైజ్ 2 ఓకే ఒక ఎక్సర్సైజ్ 2 టైమ్స్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మనం అనేది ఏంటంటే స్పీడ్ అనేది ఈజీగానే బిల్డ్ అవుతుంది ఏబీసీ డ్రిల్స్ చేయడం వల్ల. ఓకేనా. అయిపోతుంది ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచ్చింగ్. కూలింగ్ అంటే థర్స్డే వచ్చేసి స్ట్రెచ్చింగ్ చేస్తాము. స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత వార్మ్ చేసుకుంటాము. వార్మ్ బాడీ హీట్లో పెట్టుకుంటాము. 400 into 2 అంటే 400 అని 2 సార్లు చేయాలన్నమాట. 2 సార్లు ఏం చేయాలి ఓకే అలాంటప్పుడు మన ఏంది స్పీడ్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి మనం అలవాటు చేసుకుంటాం. స్పీడ్ ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ వర్కౌట్లో 5:30 5:45లో బిలో చేయాలంటే, అలానే 5:30 బిలో చేయాలంటే, లేకపోతే ఎస్ఐకి అయితే 6:30 బిలో చేయాలంటే మనం అనేది ఇప్పుడు నుంచే స్టార్టింగ్ నుంచే
ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే 130 బిలో చేయండి. అంతా 130 బిలో చేయకపోతే ఒక 135 140 వెళ్ళినా పర్వాలేదు. స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఒక 400 ఒకసారి అయిపోతుంది. ఆ తర్వాత 2 నుంచి 5 మినిట్స్ రికవరీ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలన్నమాట. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 400 చేయాలి. ఓకే, ఇంకోసారి రెండోసారి 400 అయిపోతుంది. ఈ టైమింగ్లో అయిపోయిన తర్వాత 2 నుంచి 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము, రికవరీ తీసుకున్న తర్వాత 200 into 2 అన్నమాట. ఓకే, 200 వచ్చేసి 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ చేయాలి. ఏంటంటే ఎంత 28 నుంచి 32 సెకండ్ లోపు చేయాలన్నమాట. ఓకే, 28 సెకండ్ నుంచి 32 సెకండ్లో చేయాలన్నమాట. ఒక 200 అయిపోతుంది. మళ్ళీ 2 నుంచి 5 నిమిషాలు తీసుకుంటాము, రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 200 చేస్తాము. 200 అయిపోతుంది. ఆ తర్వాత 100 into 2 అన్నమాట. 100 కూడా సేమ్. ఓకే, 100 ఓకే ఎంత 14 నుంచి 15 సెకండ్ లోపు. ఓకే, 14 నుంచి 15 సెకండ్ లోపు చేయాలి. 100 వచ్చేసి 100 ఒక 2 టైమ్స్ అయిపోతుంది. 2 టైమ్స్ అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. మీరు మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ఓకే ఆఫ్టర్ వర్కౌట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ అనేది కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. ఓకే, మన ఛానల్లో ఇంకా చాలా వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి, చాలా వర్కౌట్స్ వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 20 మినిట్స్ రన్నింగ్ అనమాట బిల్డ్ చేసుకోవాలి. ఏంటంటే ఇండోరెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి 20 మినిట్స్ రన్నింగ్ చేయండి, 20 మీడియం ఫేస్లో చేయండి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏంటంటే కోన్ వర్కౌట్స్ ఆర్ హడిల్ అన్నమాట. మీకు ఒకవేళ కోన్స్ లేకపోతే ఒక బాడీలు పెట్టుకొని అయినా చేయండి. ఓకేనా, అలానే హడిల్స్ మీకు అవైలబుల్ ఉంటే హడిల్స్ వర్కౌట్, షార్ట్ హడిల్స్ అయినా ఓకే లాంగ్ హడిల్స్ అయినా మీరు అనేది చేయండి అనమాట. 6 to 8 ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. కూలింగ్ డౌన్ ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఏం చేస్తామంటే మార్నింగ్ చేస్తాము, వార్మ్ చేసుకుంటాము, బాడీ హీట్లో పెట్టుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే శాండ్ అయినా హిల్ వర్కౌట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు శాండ్ వర్కౌట్, హిల్ వర్కౌట్ చేయడం వల్ల మనం అనేది లెగ్లో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనము లెగ్లో ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడు అనేది రన్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం నార్మల్గా చేసేదానికంటే శాండ్లో, హిల్లో వర్కౌట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, శాండ్లో టైర్ కట్టుకొని చేయడము, లేకపోతే ఒక 25 మినిట్స్ అలా రన్నింగ్ చేయడము, లేకపోతే స్ప్రింట్ చేయడము, శాండ్లోనే స్ప్రింట్ రన్నింగ్ చేయడము, లేకపోతే హిల్లో ఒక టైర్ పెట్టుకొని రన్నింగ్ చేయడము, లేకపోతే హిల్ మీద మార్నింగ్ ఓకే 25 మినిట్స్ కంటిన్యూ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అలా హిల్ వర్కౌట్ చేయడము. అలా చేస్తే మీకు అనేది 25 మినిట్స్ చేయడం వల్ల మీకు అనేది ఓకే లెగ్లో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అనేది శాండ్ వర్కౌట్ అనేది హిల్ వర్కౌట్ అనేది చేయండి. ఓకేనా, శాండ్ వర్కౌట్, హిల్ వర్కౌట్ అయిపోతున్న తర్వాత 25 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. ఆ తర్వాత 80 మీటర్స్. ఎందుకంటే మనం శాండ్ వర్కౌట్ చేసినప్పుడు స్ప్రింట్ కూడా చేయాలి, స్పీడ్ కూడా చేయాలన్నమాట. ఎందుకంటే మనము స్పీడ్ చేసిన తర్వాత మనకు స్పీడ్ బిల్డ్ చేసుకోవాలంటే 80 మీటర్స్ ఒక 50 మీటర్స్ అలా చేయడం వల్ల 80 మీటర్స్ అయినా 50 మీటర్స్ అలా చేయడం వల్ల మనం అనేది స్పీడ్ అనేది ఇంకా చేసిన దానికి ఇంకా స్పీడ్ ఇంకా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక లోడ్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత రన్నింగ్ చేయమంటే ఫస్ట్ సెకండ్ కొంచెం కాళ్ళు ఏదో చేత కాదు, తర్వాత ఇంకా స్పీడ్ చేయగలం అనమాట. కాబట్టి ఏంటంటే మనం అనేది స్పీడ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి స్ట్రెంత్ వర్కౌట్ చేయడం వల్ల స్పీడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనం అనేది మస్ట్ అండ్ షుడ్ రన్నింగ్లో స్పీడ్ బిల్డ్ కావాలంటే స్ట్రెంత్ వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. స్ట్రెంత్ వర్కౌట్ అయిపోతుంది 50 మీటర్స్ ఓకే. అలానే 80 మీటర్స్ ఒక 2 టైమ్స్ చేస్తాము, అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఓకే 3K రన్నింగ్ అనమాట. 3K మీడియం ఫేస్లో చేయాలన్నమాట. ఓకే, మీడియం ఫేస్లో అంత లో కాదు, అంత హై కాదు, మీడియం ఫేస్లో రన్నింగ్ చేయండి. 3K అయిపోతుంది. 3K అయిపోయిన తర్వాత అప్పర్ బాడీ వర్కౌట్ చెప్పిన ఓకే. అప్పర్ బాడీ పుల్అప్స్లో వేరియేషన్స్ వర్కౌట్స్ ఓకే 5 to 6 ఎక్సర్సైజ్ ఓకే, లేకపోతే 5 to 8 ఎక్సర్సైజ్ చేయండి. అలానే డిప్స్లో వేరియేషన్ వర్కౌట్స్ ఓకే, వేరియేషన్ వర్కౌట్స్ చేయండి. 5 to 8 ఎక్సర్సైజ్ ఓకేనా, అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. సాటర్డే వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఏఎం వచ్చేసి వార్మ్ చేసుకుంటాం, బాడీ హీట్ చేసుకుంటాం, స్ట్రెచింగ్ చేసుకుంటున్న తర్వాత ఓకే లాంగ్ రన్ చేయాలన్నమాట. 8K అయినా 6K అయినా లాంగ్ రన్నింగ్ అనేది మీడియం ఫేస్లో చేయాలన్నమాట. ఓకే, లాంగ్ రన్నింగ్ చేస్తే మీకు అనేది ఇంప్రూవ్మెంట్ ఓకే బాడీలో ఓకే వచ్చేసి ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి లాంగ్ రన్నింగ్ మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, 6K నుంచి 8K అనేది చేయండి. ఆ తర్వాత అనేది కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి 50 మినిట్స్ రన్నింగ్ ఓకే మీడియం ఫేస్లో చేయండి. ఒక బాడీలో ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అనేది లాంగ్ రన్నింగ్ ఎందుకంటే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోనికే పెడుతున్నమాట. ఓకేనా, ఆ తర్వాత 50 మినిట్స్ రన్నింగ్ అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. కూలింగ్ డౌన్ చేసుకోవాలి, స్ట్రెచింగ్ చేసుకోవాలి. ఓకే, అలా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆయిల్ మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మసాజ్ ఎందుకంటే బాడీలో మస్ట్ అండ్ షుడ్ మనము రికవరీ కానీ ఓకే